కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ సాయంకాలపు సమయంలో ప్రభువా నీ పాత్రనికి మందని తోడుకునేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ మీరు అధ్యక్ష వహించండి. నీ ప్రజలమైన మాతో మీరు మాట్లాడండి ప్రభు. నీ నామను గొప్ప చేసుకోండి. ప్రతి ఆటకం లయపరచండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఈ యొక్క మీటింగ్ లో పాలు పొంది ప్రభా నీ వాక్యం నేర్చుకొని నీ ఎదగటానికి కృప దయచేయమని, ఆల్పిని నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, మనము పోయిన వారంలో ఒక నూతనమైనటువంటి అంశాన్ని మనము నేర్చుకుంటున్నాం. ప్రియమైన పోయిన వారం నుంచి కూడా ఒక నూతనమైన విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అనగా దెయ్యపు బోధలో ఉన్నటువంటి మరొక బోధ ఈ దినాల్లో ప్రియమైన పిల్లారా మరి జరుగుతున్నటువంటి, లేకుంటే సంఘములో విశ్వాసంలో ప్రవేశించినటువంటి యొక్క అబద్ధపు బోధ లేక ప్రియమైన బిల్లారా దెయ్యపు బోధ. ఒకటి ఏంటిదంటే, మనము పాపపు లోకములో ఉన్నాము కాబట్టి, లోకమంతా పాపముతో నింపబడింది కాబట్టి మనము పాపములు కూడా చేయొచ్చు, లేదా లోకముతో పాటు మనము ప్రియమైన బిడ్డలారా జీవించవచ్చు. వారి పద్ధతులను, వారి యొక్క కార్యాలను మనం కూడా అనుసరించి నడవచ్చు. అందుకే చాలా మంది అంటూ ఉంటారు ఏంటంటే, మనం లోకములో ఉన్నాం కదండి, కాబట్టి లోకముతో పాటు మనము నడవకపోతే మనం ఈ లోకములో బ్రతకలేము అని చాలా మంది మనసుల్లో. అలాగే ప్రియమైన బిడ్డలారా మరి అనేక మంది పాస్టర్స్ అనబడిన వారు కూడా ఇదే విషయాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, దేవుని వాక్యము మనకు క్లియర్ గా సెలవిస్తుంది ఏంటంటే, నేను మిమ్మల్ని లోకం నుంచి వేరు చేశాను, నేను మిమ్మల్ని లోకం నుంచి వేరు చేశాను అని ప్రభువే స్వయముగా చెప్పాడు. నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా లోక సంబంధులు కాదు అని ప్రభు స్వయముగా సెలవిచ్చాడు. అదే కాకుండా ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియమైన చదువుకొని మనము ముందుకు వెళ్దాం. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక ప్రియమైన 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపము నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఈ చదవని వాక్య భాగము ప్రాముఖ్యముగా దేని గురించి సెలవిస్తుందంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎందు నిమిత్తము ఆ కల్వారి శిలువలో ఏం చేశాడు? ప్రియులారా, తన్ను తాను అప్పగించుకున్నాడు, లేక శ్రమ పట్టడానికి తనను తాను అప్పగించుకున్నాడు అన్న విషయం గురించి రాయబడింది. అదేంటిదంటే, ప్రియులారా, ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించడానికి, ప్రియమైన బిడ్డలారా, దుష్ట కాలం నుంచి ఏం చేయడానికి, విడిపించడానికి యేసు ప్రభు ఏం చేశాడంట ప్రియమైన బిడ్డలారా, ఆ కల్వారి శిలువలో ప్రియులారా తన్ను తాను అప్పగించుకున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. దుష్ట కాలము అనగా ఈ దుష్ట లోకము, లేదా ఈ దుష్ట ఏమంటారు జనరేషన్ యొక్క దుష్ట జనరేషన్ ఏమంటారు, ఈ దుష్ట తరం నుంచి విమోచించడానికే యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువలో మరణించాడని క్లియర్ గా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకో విషయం కూడా దేవుని వాక్యం తేటగా సెలవిస్తుంది. ప్రియులారా, నేను మిమ్మల్ని లోకముల నుంచి ఏం చేశాను? వేరు చేశాను. నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా లోక సంబంధులు కారు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, లోకము నేనేం చేసి జయించి ఉన్నాను అంటున్నాడు. యేసై లోకమును జయించాడు. అదే రీతిగా ఆయన నమ్మిన విశ్వాసులు కూడా ఏం చేస్తారు? జయిస్తారు. జయిస్తేనే ప్రియమైన బిడ్డలారా పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. జయించడం అర్థమేంటి ప్రియులారా?
ఈ లోకంలో జీవించే కాలము కూడా ఏముంటుంది? పోరాటం ఉంటున్నది. లోకం నిత్యం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. లోకం ఎప్పుడు మనల్ని ఏం చేస్తుంది? శ్రమ పెడుతూ ఉంటుంది. లోకం మనల్ని ఎప్పుడు కూడా ఏదో ప్రియుడ తనతో కలుపుకోవాలని ప్రయాసపడుతూ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? ప్రత్యేకంగా ఉండవలసిన వారై ఉన్నారు. దాని కొరకు మనం శ్రమ పడవలసిన వారమే ఉన్నాము. ప్రేమ నిందలు అనిపించవలసిన వారమే ఉన్నాము. ప్రేమ ద్వారా కొంత నష్టపోవలసిన వారమే ఉన్నాము. ఇవన్నీ కూడా మన జీవితం జరుగుతుంది. కానీ ఎవరైతే వేరు చేయబడలేదో ప్రేమ ద్వారా దేవుని యందు విశ్వాసం లేదో వారు చెప్పేటువంటి మాటలు ఇవ్వండి. ఎందుకంటే ఒక దేవుడి వాక్యం చక్కగా సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రియమారా, యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నేను నమ్ముకున్నట్టు నా యేసయ్య లోకాన్ని జయించాడు అన్నటువంటి యొక్క విశ్వాసం నీలో ఉన్నట్లయితే నువ్వేమవుతావు? నిత్యముగా జయిస్తావు. ఇంకో విషయం రాయబడింది, ముందుకు చదువుకున్నది, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును సొంత రక్షణ అంగీకరించి దేవుని వాక్యం అనే బీజము ద్వారా నువ్వు తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వాడవైతే, దేవుని వాక్యమైన బీజం నీలో ఉన్నట్లయితే, నిజంగా నూతన జన్మ అనుభవం పొందిన వ్యక్తి అయితే నిత్యముగా లోకమును జయిస్తావు. అంతేకాని లోకముతో కలిసిపోలేవు. అందుకే చాలా సార్లు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. ప్రియమైన పిల్లారా, నీవు గొర్రె పిల్లవైతే, ఏమైనా నువ్వు గొర్రె పిల్లవైతే ప్రియమైన పిల్లారా, గొర్రె పిల్ల ఎప్పుడు కూడా బురదను ఏ మాత్రం ఇష్టపడదు. అందువల్ల గొర్రె పిల్ల ఎప్పుడు బురదను ఇష్టపడదండి. బురద ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోతుంది, కానీ బురదలో కాలు పెట్టి ఆటలాడదు. ఒక బురదలో తీసుకెళ్ళి నువ్వు ముంచి పడేసినా కూడా ఒక్క క్షణము కూడా అది అందులో ఉండదు. వెంటనే పైకి వచ్చి తను ఏం చేస్తుంది? శుభ్రము చేసుకుంటుంది. బాగా అర్థం చేసుకోవాలి. నిజంగా నువ్వు రక్షింపబడిన వ్యక్తివి అయితే నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా కూడా నీవు గొర్రె పిల్లగానే ఉంటావే తప్ప పంది పిల్లవు కాలేవు. పంది పిల్లను తీసుకొని వచ్చి ప్రియమైన పిల్లారా ఎంత శుభ్రంగా చేసి మంచి మంచి వస్త్రాలు తొడిగించి ప్రియమైన మంచి పరుపు మీద పడుకొని పెట్టిన రోజు నువ్వు తినేటువంటి ఆహారం దాన్ని చక్కగా పెట్టినా వెంటనే అవకాశం వచ్చినప్పుడు బయటికి తీసుకుపోయినప్పుడు బురద చూడగానే బురదలో దూకేస్తుంది. అది తాను ఎంత శుభ్రంగా ఉన్న విషయం పట్టించుకోదు. తన మీద ఎంత మరి చక్కటి వస్త్రం ధరింప చేశాడో తన యజమాడు, అది పట్టించుకోదు. దానికి ఇష్టమైందా లేని బురద వెంటనే దూకేస్తుంది. అలాగనే ఒక నిజముగా రక్షింపబడిన విశ్వాసి ప్రియమైన బిల్లారా, అతను ఏమో బీజం ఉంది. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. వాడు దేవుని బీజం ఉంది. అందుకే పాపము చేయజాలడు. కాబట్టి ఇలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయరంట? ప్రేమారా, లోకముతో కలిసిపోరు, పాపముతో కలిసిపోరు.
ఏ స్థలంలో ఉన్నా, ఎలాంటి కఠినమైన పరిస్థితి ఎదుర్కొంటున్నా కూడా ఏ మాత్రము కూడా వారు ఆ పాపము చేయటానికి ఒప్పుకోరు. బహుశా నువ్వు త్రోయబడినప్పటికి కూడా అందులోంచి బయటికి రావటానికే ప్రయాసపడతావే తప్ప దానితో కాంప్రమైజ్ కాలేవు. పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా మనకి అలాంటి వారు కనబడతారు. దేవుని ప్రజలు ద్వారా యేసేపును మనం చూస్తాం. ఆయన ఎంత భయంకరమైన శోధన వచ్చింది. పాపము చేయటానికి మంచి అవకాశము దొరికింది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మలో దేవునికి భయపడే వ్యక్తి, దేవుని బిడ్డగా ఆవిడ ఏం చేశాడు? అక్కడి నుంచి నేను నష్టపోయినా పర్వాలేదు, నాకు ప్రియులారా ఈ ఉద్యోగం పోయినా పర్వాలేదు, లేకుంటే ఈ యొక్క ప్రియులారా శ్రమల పాలైనా పర్వాలేదు, చెరసాలకు పోయినా పర్వాలేదు, మరణమైనా పర్వాలేదు అని ఏం చేశాడు? ప్రియులారా పాపం మాత్రం చెయ్యను. ఎందుకంటే అతను గొర్రె పిల్ల స్వభావం, గొర్రె పిల్ల, దేవుని బిడ్డ, గొర్రె పిల్ల. అందుకే పాపం నుంచి చంగని తప్పించుకొని పారిపోయాడు. అలాగే మనం అందరూ చూస్తాం. దావీదు చిన్నతనంలో ప్రియమైన మనం చూస్తాం. శబ్దకు మేషకు అబ్దునిగోలు, ప్రియమైన పిల్లారా దానియేలు, ప్రియమైన పిల్లారా రూతు, ఎంతో మంది పరిశుద్ధులు మనకు కనబడుతూ ఉంటారు. వారెవరండి? గొర్రె పిల్ల వంటి వారు, దైవిక స్వభావం కలిగినటువంటి వారు, దైవ ఆత్మను కలిగిన, దైవ బీజం కలిగినటువంటి వారు. అందుకే వారు ఏం తెలియదు, ఏ మాత్రం కూడా పాపానికి వారు జీవితంలో చోటు ఇవ్వలేదు, లోకంతో కలిసిపోలేదు. ఇక చదివినట్లయితే ప్రియమైన పిల్లారా, యేసుక్రీస్తు కల్వారిలో మరణించి, ఎందుకంటే ప్రస్తుత దుష్ట యుగము నుంచి మనం ఏం చేయడానికి? కాపాడటానికి. అందుకే పోయినా నేర్చుకున్నాము, ప్రియుల లోకమైన లోకం ఉన్న వాటిని ఏం చేయకూడదు? మీరు ప్రేమించకూడదు. తర్వాత ప్రియులారా లోక మర్యాదను అనుసరించకూడదు. అలాగే ప్రియమైన పిల్లారా ఎఫెసీ ప్రియమైన 2:2లో ఏముంది? ప్రియమైన పిల్లారా ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు ఏం చేయకూడదు? నడవకూడదు. తర్వాత ప్రియమైన పిల్లారా లోకముతో ఏం చేయ స్నేహము చేయకూడదు. అది ఎవరైతే లోకమును స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడని మనము పోయిన వారంలో నేర్చుకున్నాం. ఈరోజు ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. 12వ అధ్యాయము 30వ వచనం. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, అవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా అవి మీకు అనుగ్రహింపబడును. లోకం వెతికినట్లుగా మీరు వెతకొద్దు అంటున్నాడు. అంతే కదండి? లోకం ఏం వెతుకుతుంది ఈ దినాల్లో? అందరూ ఏం వెతుకుతున్నారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని వాటి కొరకు ఏం చేస్తున్నారు? ప్రేమ ప్రయాసపడుతున్నారు. అందుకని పని పాట చేయకూడదని కాదండి, నీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేసుకోవాలి. మనకి ఏ పని ఇచ్చాడో దేవుడు ఆ పని నమ్మకంగా చేసుకోవాలి. దాంట్లో వచ్చిన దాంట్లో నువ్వేం చేయాలి? తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. అర్థమైందా? అందుకని పని చేయకూడదండి అది కాదు. నీకు దేవుడు ఏ పని ఇచ్చాడు, అర్థమైందండి? ఆ పనిలో ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. ఈ నమ్మకం నీ ఉద్యోగం మీద కాదు, దేవుని మీద. అది చాలా మంది ఏం చేస్తారంటే, ఈ ఉద్యోగము లో నాకు తక్కువ జీతం వస్తుంది కాబట్టి ఏం చేయాలి? నేను సైడ్ బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలి, ఇంకొకటి చేసుకోవాలి. ప్రియమైన పిల్లారా ఏం చేస్తారు?
చివరికి దేవుని విడిచిపెట్టి ఏం చేస్తారు, రకరకాల కార్యాలను చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా కూడా ఏంటిది, ప్రియులారా, మరి అందరు ఎలా ఉన్నారు, అందరు సుఖంగా ఉన్నారు, అలాగే నేను కూడా ఉండాలి. అందరూ ఒక మంచి బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళకి నేను కూడా మంచి వస్త్రం ధరించుకోవాలి. అందరూ మంచి వాహనం కొనుక్కుంటున్నారు, మరి దాంతో నేను కూడా మంచి వాహనం వాళ్ళకి కొనుక్కోవాలి. వాళ్ళు మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, నేను కొనుక్కోవాలి. ఇలాగో వాళ్ళ లోకాన్ని చూసి ప్రియమైన బిడ్డలారా ఏం చేయాలి, ప్రియమైన బిడ్డలారా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళలాగా వీళ్ళు కూడా ఏం సంపాదించాలి. చివరికి దేవుని విడిచిపెట్టి ఏం చేస్తుంటారు, లోకంలో పడిపోతుంటారు. ఇందులో అనేక మంది అన్యజనులు చేసే పని అదే. సరే, బహుశా నీకు తక్కువ ఉండొచ్చు, అప్పుడు దేవుని ప్రార్థించాయి, ప్రభా ఈ విషయం నా పరిస్థితి ఇది, ఈ ఉద్యోగం నాకు సరిపోదు, మరి ఏంటి నీ చిత్తంలో నడిపించని ఏం చేయాలి, ప్రార్థించి మన అడుగు ముందుకు వేయవలసిన వారమై ఉన్నాము. విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఒక నీకు జీవితం సరిపోవట్లేదు, అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయి, ప్రభువే నీకు మార్గం తెరుస్తాడు. నువ్వు వాళ్ళని చూసి వీళ్ళని చూసి మాత్రం కాదు, నువ్వు లోకస్తుడే, నీవు అర్థమవుతుందండి, క్షమించాలి, విశ్వాసమే నీవు లోకస్తును చూసి లోకాన్ని చూసి ప్రేరేపింపబడకూడదు. నేర్చుకునేదంట ఈ యొక్క ఆకాశంలో తిరుగుతున్న దురాత్మ సమూహాలు ఏం చేస్తుంది, ప్రియులారా, అవిధేయులైన వారిని ఏం ప్రేరేపిస్తుందంట. అలాగూ అపవాది యొక్క ప్రేరేపణకు, దురాత్మల యొక్క శక్తుల యొక్క ప్రేరేపణ లోనైపోయి అది నీ ముందుకు తీసుకొస్తున్నటువంటి అనేక కార్యాలను చూసి దాని వెంబడి పరిగెత్తడానికి కరెక్ట్ కాదు. విశ్వాసం ఏంటి, దేవుని దగ్గర ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభు దగ్గర ఏం చేయాలి, నువ్వు కన్నీరు దేవుని దగ్గర మొరపెట్టి ప్రభుకే నీ అవసరం అక్కల దేవుని దగ్గరికి అప్పచెప్పి ముందుకు సాగాలి. దేవుని ద్వారా నువ్వు సహాయం పొందుకొని ముందుకు సాగాలి. ప్రేమ కాబట్టి ఇక్కడ లోకం ఏం చేసి చింతపడతా ఉంటుంది, ఎప్పుడు ఇది లేదు, ఉన్నదాని గురించి ఆలోచన చేయరు. దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు, ఇచ్చిన దాంట్లో నేను ఎలా జీవించాలన్న విషయమో, ఇచ్చిన దాంట్లో నేను ఎలా ముందుకు సాగాలన్న విషయమో ఆలోచన చేయరు. కానీ ప్రియులారా, దానికంటే ఎక్స్ట్రా ఆలోచన చేస్తుంటారు. దేవుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయడు, అనాథులుగా విడవడు. అందుకే లోకము వెతుకున్నట్లుగా నువ్వు వెతకొద్దు, వాళ్ళు వీళ్ళు వెతికినట్టుగా వెతకొద్దు. అర్థమైందా? నువ్వు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకో, అప్పుడు వాటితో పాటంట మిగతావన్నీ అనుగ్రహిస్తాడంట. రాయబడిన మాట ఏంటండి, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. నువ్వు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు వాటితో పాటు ఇవి కూడా వస్తూ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ప్రియుల, లోకం వెతికినట్లుగా మీరు ఏం చేయాలి, వెతకొద్దు అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. తర్వాత ప్రియమైన బిడ్డలారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధమైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. ప్రియమైన బిడ్డలారా, 6 కూడా చదువుదాం. మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనం సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఇక్కడ మనం చదివినప్పుడు 4వ అధ్యాయము 5వ వచనంలో వారు లోక సంబంధులు గనక లోక సంబంధులు అయితే మాట్లాడుదురు. లోక సంబంధులు ఏం చేస్తారంటే లోక సంబంధమైన మాటలు మాట్లాడతారు, లోక సంబంధంగా మాట్లాడతారు, లోక సంబంధమైన మాటలు మాట్లాడతారు. అయితే నువ్వు
పరలోక సంబంధమైన విషయాన్ని మర్చిపోవద్దు. వాళ్ళు గర్వంతో అహంకారంతో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వెవరివి? లోక సంబంధివి కాదు. ఎవరి? దేవుని సంబంధివి, పరలోక సంబంధివి. అందుకని నీవేం చేయాలి? ప్రియులారా, పరలోకానికి తగినట్టుగా మాట్లాడాలి. దీన మనసుతోనూ, ప్రేమతోనూ, సహనముతోనూ నీ మాటలు కూడా అలాగుండాలి. అన్యులు మాట్లాడేట్టుగా మాట్లాడకూడదు. అందుకే ఎలా మాట్లాడాలో కూడా పరిశుద్ధంగా రాయబడి ఉంది. నీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలని, అవునంటే అవునని, కాదంటే కాదన్నట్టుగా ఉండాలని, అలాగే ప్రియమైన ద్వారా మరి ఇంకేంది ఇంకా చాలా సమయోచితంగా మాట్లాడాలని, ప్రియ ద్వారా ఇంకా చాలా విషయాలు మాటల గురించి రాయబడి ఉంది. కృపాసహితముగా ఉండాలని. కాబట్టి ఇవన్నీ కూడా ఇలాగేం చేయాలి? మాటలు నేర్చుకోవాలి. అంతేకాని లోకస్తులు మాట్లాడేట్టుగా మనము మాట్లాడకూడదు. ఎందుకంటే మన లోక సముద్రము కాదు కాబట్టి. మొట్టమొదటి ఏమంటారు ప్రియులారా? ఈరోజు లోకస్తులు వెతికినట్టుగా నువ్వు వెతకొద్దు అంటున్నాడు. తర్వాత లోకస్తులు మాట్లాడేట్టుగా ఏం చేయకూడదు? నువ్వు మాట్లాడకూడదు అంటున్నాడు.